హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ అల్లుడు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు సండే స్పెషల్ కదా, కొంచెం కొత్తగా మన ఇంట్లో ఆడవాళ్ళకి కొంచెం రెస్ట్ ఇచ్చి ఈరోజు ప్రోగ్రామ్ నేను తీసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యాను. అదేవిధంగా ఒకసారి ఈరోజు మనం దీపావళి వీడియో లాగా వచ్చేసేపటికి ఏంటంటే మీకు చూపిస్తాను. ఒకసారి చూపించండి. ఇక ఈ విధంగా ఒక పచ్చిమిర్చి ఇట్లా సన్నగా తరిగేసాం ఫ్రెండ్స్. ఇది ఇట్లా సన్నగా ముక్కల్లా కట్ చేసుకున్నాను, కనబడుతుంది కదా. అలాగే ఒక ఆనియన్ ఒకటి తీసుకున్నాను. ఈ కట్ చేసే విధానం కానీ చేసే విధానం బట్టి మీరు డిసైడ్ చేయండి. నేను సండేనే వండుతానా లేకపోతే మండేనే వండుతానో, అసలు ఏందో నా పొజిషన్ అనేది మీకు అర్థమైపోయింది. వీళ్ళు దుంపలు దగ్గర కట్టే చాకు పెట్టమంటే పేక కోసుకుని తెగ చాకు కూడా పెట్టారు. చూస్తున్నారా ఫ్రెండ్స్, మ్యాట్ మీద సౌండ్ ఎట్ వస్తుందో. ఉల్లిపాయ కట్ చేయడం కానీ మ్యాట్ సౌండ్ వస్తుంది. మా కళ్ళు మండుతుంది. మనం ఎవరిని బాధ పెట్టినా మనం ఏడవలే, కానీ ఉల్లిపాయ మాత్రం మనం ప్రతిరోజు బాధ పెడతాను ఉంటుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఈ విధంగా చూడండి. ఈ విధంగా ఉల్లిపాయని సన్నగా ఒక ఉల్లిపాయని పీస్ కట్ చేసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. ఈ రెండు కొద్దిగా మిక్స్ చేస్తున్నాను. చూడండి, ఏం లేదు ఫ్రెండ్స్, ఇంట్లో అంటే మామూలుగా అందరూ చేసుకునేదే. కాకపోతే ఏంటంటే స్పెషల్లీ ఏంటంటే ఇవాళ ఒక దోశ నా టైప్లో వేసి చూపించబోతున్నాను. నేను ఎలా వేసుకుంటాను ఇంటికాడ ఉన్నప్పుడు. నేను కనుక ఒకవేళ టిఫిన్ అంటే యాక్చువల్లీ మా మిస్సెస్ వేస్తే నేను ఒప్పుకోను, ఎందుకంటే నాకు నచ్చదు. టిఫిన్ ఏదైనా ఉన్నా కానీ దోశ నేనే వేసుకుంటాను. ఇది ఒకసారి ఈ విధంగా పచ్చిమిర్చి కానీ ఆనియన్ కానీ ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీంతో దోశ వేస్తాను, అది ఎలా ఉండేదో చూడండి. ఓకేనా? కమాన్. అదిగో చూడండి, స్వాతి రానే వచ్చేసింది. టిఫిన్ చేయడం అయిపోయింది, మధ్యాహ్నం వంట కూడా ప్రిపేర్ అవుతున్నాము. వన్ బై వన్ ఏంటంటే టిఫిన్ చేయటం 1 అవర్లో మ్యాక్సిమం భోజనం చేసేయాలి. ఎందుకంటే విడి రోజుల్లో కన్నా సండే ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ స్మెల్లు మన ఇంట్లో స్మెల్ కాదు, నేను చెప్పేది పక్కింట్లో ఇంట్లో వచ్చే మసాలా స్మెల్ వాటికి ఎట్లుండేదంటే కడుపు అంతా కూడా. భర్త కోసం అప్పుడప్పుడు ఇలా హెల్ప్ చేస్తూ ఉండేదండి. స్టవ్ వెలిగేయటం, ఆ పెనం పెట్టడం, అట్లా హెల్ప్ చేస్తూ ఉండేది. ఆ చిన్న పనులు చేస్తూ ఉండేదిలే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా పెనం పెట్టేసేసాను. మ్యాక్సిమం హీట్ వచ్చేసింది. స్వాతి, ఎగ్ ఒకటి తీసి బయట పెట్టావు కొంచెం ఫ్రిడ్జ్లో నుంచి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దోశ ఎలా రౌండ్ షేప్లో ఎలా వచ్చిందో. మ్యాక్సిమం టిఫిన్ వేయడంలో కొంచెం అనుభవం ఉందిలే, అంటే అట్లు వేయడంలో. ఎట్లాగో ఇది ఒకటి మాత్రం నేర్చుకున్నాను. ఎందుకంటే ఎప్పుడన్నా గబక్కన మనం మాట అన్నా తను అలిగి ఇంటికి వెళ్ళినా కానీ రోజు అట్లు తిని బది వేస్తాం. అదొకటి మాత్రం వచ్చు. కత్మా ఐటమ్స్ అయితే ఏమి రావులే. ఈ విధంగా ఈ విధంగా వేసేసాం కదా. దీని మీద చూడండి, అయితే మంట అనేది కొంచెం స్లిమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టుకున్నామంటే దోశ మాడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దీని మీద కొంచెం గార్నిష్ చేసి కొంచెం షోయింగ్గా ఒక దోశ అనేది ఒకటి వేయాలి. కాబట్టి బయట ఇదే అట్టు మనం వేసుకొని ఇవ్వాలని చెప్పి మ్యాక్సిమం 40 రూపీస్, 45, 50 రూపీస్ అడుగుతున్నారు. ఇవాళ నేను వేసి అట్టు చూడండి, జస్ట్ ఆ పిండికి కానీ ఆ అట్టుకి ఖర్చు మొత్తం కలిపినా 12 నుంచి 15 రూపాయలు అయ్యి ఉంటుంది అంతే. చూడండి ఒకసారి. ఇదిగోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సన్నగా తరుక్కున్న ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ ఇది ఈ విధంగా తీసుకున్నాం కదా. ముందుగా దీన్ని దీని మీద వేసేస్తున్నాను. అలాగే ఒక ఎగ్ ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్, ఇవాళ సండే స్పెషల్ మీ ఇళ్ళల్లో కూడా ఎవరెవరు ఏం చేసుకున్నారో ఒకసారి మనకి కామెంట్ రూపంలో కూడా మీ సండే మెనూ కూడా ఒకసారి మాకు తెలియజేయండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత, అందుకే ఇందాక మంట మీకు స్లిమ్లో పెట్టుకోమని చెప్పాను కదా, దానికి కారణం అదే. కొంచెం మనం కొన్ని ఐటమ్స్ కూడా చూసుకోవాలా. ఇదిగోండి, కారం వేస్తున్నానండి. మా కారం వచ్చేసేపటికి మసాలా కారం అండి. దీంట్లో చిన్నులపాయ, ధనియాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అన్నీ ఆల్ వేసిన తర్వాత కొంచెం ఇక్కడ ఆయిల్ అనేది వేస్తున్నాం. చూడండి, ఆనియన్ మీద పచ్చిమిర్చి మీద పడేట్టుగా. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఆటోమేటిక్గా స్పూన్ తీసుకొని ఇదంతా మనం మిక్స్ చేసుకోవాలి దోశ మీదే.
ఇదే పని నెక్స్ట్ ఒకవేళ భవిష్యత్తులో నేను కనుక ఆఫీస్ మానేస్తే ఈ విధంగా ఒక హోటల్ పెట్టుకోవాలని డిసైడ్ అయ్యా ఫ్రెండ్స్. ఎందుకంటే వీటి మీద వచ్చే ఆదాయం అంతా ఇంత కాదు, అంటే ఆ వారం పాపం శాఖరి కూడా అట్నే ఉంటుందిలేండి. ఇది విడిగా కలుపుకోవచ్చు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు, అంటే మొత్తం మిక్స్ చేసి బౌల్లో కలుపుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. పెనం మీద హీట్లో ఉన్నప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, ఎగ్గు మళ్ళీ మిక్స్ చేసింది, కారపొడి వేసింది, వేడి మీద కలిపింది వేరు, మనం బౌల్లో కలుపుకుంది వేరు. అందుకే దీని మీద కలుపుతున్నాను. ఎందుకంటే కొంతమంది నాలాంటి వాళ్ళు ఉంటారు క్వశ్చన్ చేసేవాళ్ళు, ఇది గిన్నెలు వేసుకొని కలుపుకోవచ్చు కానీ, అలాంటి వాళ్ళకి ఇది ఓకేనా. అది ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేసుకుందాన్ని ఈ విధంగా దోశ మీద ఇలా కలిపేసేసాను. ఒకసారి దోశ కూడా చూపించండి. ఈ విధంగా ఇలా చేశాను. ఆల్రెడీ ఒక పక్కన రైస్ కూడా బాయిల్ అవుతుంది, ఉడికిపోతుంది. ఇంకా అన్నం చూయించేదే ఉందమ్మా, అన్నం అది. ఇదిగో ఫ్రెండ్స్, ఈ విధంగా అంటే కొంచెం మంట స్లిమ్లో పెట్టాను. ఇప్పుడు ఆల్మోస్ట్ దోశ సగం వరకు కొంచెం బాయిల్ అయింది కాబట్టి కొంచెం మంట పెంచుకోవాలి, ఎందుకంటే దాని మీద ఆనియన్గా పచ్చిమిర్చిగా కొంచెం బాయిల్ ఎక్కువ అంటే తొందరగా. మరి దోశ నాకు మరి తినాలి కదా, అది వచ్చేదాకా మనం ఆగాలంటే ఆగలేము. దానికోసం మరి ముఖ్యంగా మర్చిపోయాను ఫ్రెండ్స్, మొన్నే వంటగది మొత్తం కూడా శుభ్రం చేశాను. శుభ్రం చేసాము. ఒకసారి మన కిచెన్ కూడా చూపించామా, మన మొత్తానికి కిచెన్ చూపించమంటే టైల్స్ చూపిస్తావు ఫస్ట్ నేను చూపిస్తున్నాను, అట్లా చూపిస్తున్నాను. ఓకే, అయితే ఓకే ఫ్రెండ్స్, మరి ఏం లేదు, ఇప్పుడు కిచెన్ చూసారు కదా, దాన్ని చూసే ముందు ఒకసారి దోశ కూడా చూడండి. లైట్ కలర్ గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు కూడా దోశ అనేది ఎక్కువ కూడా రోస్ట్ కావకూడదు, గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు కొంచెం చేసుకోవాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా దోశని మనం ఇది చూడండి, అక్కడక్కడ రెడ్డిష్గా లైట్గా గోల్డ్ షేప్లో దోశ చూసారు అంత అట్రాక్షన్గా ఉందో. ఇప్పుడు ఈ దోశ కోసం నువ్వు అలాగే ఉండు. ఒకసారి స్వార్థం చూపించు, అది చూడండి ఆ దోశ కోసం ఎలా వస్తుందో. ఇది ఎప్పుడు వస్తుందని వస్తుంది అది ఫ్రెండ్స్. మరి ఒకసారి చూడండి, ఈ విధంగా వేసేసి తిప్పేస్తున్నాను. దోశ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం అయితే ఇంకొకటి దీంట్లోకి ఏంటంటే స్పెషల్లీగా మనం చట్నీ వచ్చేసేపటికి చాలామంది మనం పచ్చిమిర్చి, శనగపప్పులు, శనగకాయ ఇట్లా వేసుకొని చేసుకుంటాం కదా. ఈ స్టైల్ ఆఫ్ దోశకు వచ్చేసేపటికి చట్నీ స్టైల్ కూడా మారుస్తామండి. అది ఎట్లా అంటే ఎండుమిరగాయలు ఉన్నాయి కదా, ఎండుమిరగాయలు తీసుకొని వేరుశనగ గుళ్ళు వేసుకొని అది ఒక స్టైల్లో చేస్తాం, కొంచెం జీలకర్ర అట్లా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయిపోయింది, రెడీ అయిపోయింది. నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. దీనిలోకి మనం తీసుకునే చట్నీ కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. దీంట్లో వెరైటీ చట్నీ చెప్పాను కదా, ఎండుమిరగాయలతో కలిపని, ఆ చట్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక దోశ చూసారా ఎట్లా ఉందో, ఒకసారి దోశ కూడా కలర్ఫుల్ చూడండి. ఇలా వేసుకున్న తర్వాత దోశని ఒకసారి ఒక 3 స్టెప్స్గా కట్ చేసుకోండి, ఎందుకంటే దానిలో ఉన్న వేడి కానీ అంతా కూడా తొందరగా వెళ్ళిపోతుంది. దోశ కూడా దబాలను అయితే క్లియర్ అయిపోతుంది. హాయ్, టిఫిన్ చేసావు నువ్వు బ్లెస్సీ? తింటావా? బ్లెస్సీ తిని కూడా తింటానని చెప్పింది. ఈ విధంగా శనగకాయ పప్పులను శనగపప్పులు అని చెప్పేసి శనగకాయ పప్పులను ప్లస్ ఎండుమిరగాయలు వేసిన చట్నీ అండి. చూడండి, ఈ దోశలో ఈ టైప్ ఆఫ్ దోశలో వచ్చేప్పుడు ఈ చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. అది కనపడుతున్న ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, దోశ కాలిపోతుంది, పొగలు వస్తూ ఉంది. చాలా అంటే చాలా ఎమ్మీగా కనపడుతుంది. చూడండి, చూసారా ఆమ్లెట్ కానీ ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ ఎలా అతుక్కుపోయింది దోశకి. ఈ విధంగా చేయకూడదు కాలిపోతుంది ఫ్రెండ్స్. కిచెన్లో ఉండి పాపం ఆడవాళ్ళ కష్టాలు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఒక దోశ వేసేపాటికి నాకు చూడండి ఎలా చెమటలు కలిపి ఎలా ఉందో. దీన్ని బట్టి వ్యాయామానికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండి రోజు ఒక వంట ఐటమ్ ఏదో ఒకటి చేస్తే ఆటోమేటిక్ తగ్గిపోతానేమో. ఇది చూడండి, ఇప్పుడు ఇది ఎలా ఉందో తిని టేస్ట్ చేసి మీకు చెప్తాను. మనకి యూట్యూబ్ ఛానల్లో అంటే మన వాళ్ళు చేసే వాళ్ళు తెలుగు చాలా ఉన్నారు. ఇంగ్లీష్ ఛానల్లో తిని కొద్దిసేపు ఈటింగ్ సూపర్
అని ఒక ఆయన చెబుతాడు. ఆ ఛానల్ కూడా నెక్స్ట్ వీక్ తెలియజేస్తాను. చాలా చాలా బాగుంది. సో అది ఒకసారి టేస్ట్ చేయాలని చెప్పు. నేను చెప్పడం కాదు, మా మిస్సెస్ చేసి చెప్పిస్తాను ఒకసారి ఎలా ఉందో. ఇది ఒక్కసారి చూడండి కొడుకుని ఫ్రెండ్స్. కాలిపోతుంది, మీకు పొగలు వస్తుందో తెలుస్తుందో లేదో. దీన్ని బట్టి వస్తుంది వీడియో తీసి ఆమెకు తినాలనిపిస్తుంది. చాలా ఎమ్మిగా వేసావుగా. చూడండి ఇదిగో ఫ్రెండ్స్, ఒక్కసారి జూమ్ చేయ ఫ్రెండ్స్. ఆనియన్స్ చూపించా సబ్స్క్రైబర్స్కి. నా కష్టం. పచ్చిమిర్చి, ఆనియన్, ఎగ్గు ఈ విధంగా చట్నీలు వేసుకొని, చట్నీ కూడా మరి ముఖ్యంగా చెప్తున్న చట్నీ కూడా సరిపడా ఉండాలండి, లేకపోతే కష్టం అయిపోయింది. ఎలాగో ఆల్మోస్ట్ ఇది ఈ వీడియో వచ్చేసేపటికి ఈ వీడియోని మా పిన్ని చూస్తుంది, లక్ష్మీ తిరుపతమ్మ. ఒకసారి చూడు లక్ష్మీ తిరుపతమ్మ, ఇదిగో నీకోసం స్పెషల్ దోశ. ఆటోమేటిక్గా నీకు కూడా తినాలనిపించింది. నీకు ఇలాంటి దోశ కావాలంటే ఎగిరి గంటేసి ఇక్కడ ల్యాండ్ అయిపోవాలి. నువ్వు ఆల్మోస్ట్ ఇంటికి వచ్చి చాలా రోజులు అవుతుంది. ఈ దోశ కోసం నువ్వు ఎర్లీగా వస్తావు అని చెప్పేసి నీకు ఈ దోశ చూపిస్తున్నా. ఈ దోశ వచ్చేసేపటికి క్రెడిట్ మొత్తం నీకే వేస్తున్నా, నీకోసం ఇది. నువ్వు వస్తే ఇలాంటి దోశలు మరెన్నో మంచి మంచి దోశలు నీకోసం వేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎలా ఉంది? చాలా బాగుంది. నిజం ఫ్రెండ్స్, అంటే మా ఆవిడని చూడడం కాదు, చాలా బాగుంది ఫ్రెండ్స్. దోశ చాలా టేస్టీ చేస్తాను. పెళ్ళైన కొత్తలో తినండి మొహాడు పడింది. వద్దు 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 అంటే ఒక్కసారి దోశ తింది ఫ్రెండ్స్. అబ్బో ఆ రోజు నేను మొహాడు కొద్ది వేసాను, ఈరోజు మాత్రం రోజు అయిపోతున్నా దోశ. చాలా చాలా టేస్ట్ బాగుందండి. ఇది మా మమ్మీ కూడా వచ్చింది. ఒక్క నిమిషం అమ్మ ఒకసారి. నువ్వు కూడా టేస్ట్ చేసి చెప్పా సబ్స్క్రైబర్స్కి ఎలా ఉందో. ఏం దోశ అంటే ఆనియన్, పచ్చిమిర్చి, ఎగ్గు కలిపి వేస్తా చూసా రెగ్యులర్గా. ఆ దోశ ఒకటి వేస్తాను. మా మమ్మీకి కూడా అట్టు తినిపిస్తున్నాను. ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్పింది తను కూడా. రాదు ఒకసారి తిని ఎలా ఉందో ఎప్పుడుగా చెప్పు. దీంట్లో నటించాల్సిన అవసరం అయితే ఏం లేదు. అయితే అక్కడ వచ్చేసేపటికి ఆల్రెడీ ఆ ఇంటికి చేపల కూర ఉడుతుంది. తను కూడా చూడండి చోట్ల పట్టి ఎలా ఉందో. ఆమె చేపలు ఉడుతుంది, నేను టిఫిన్ వేస్తున్నాను ఏదో రూపంలో. ఎలా ఉంది టేస్ట్ ఒకసారి మన వాళ్ళకి ఎలా ఉంది? నిజంగా సూపరా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు ఈ వీడియో తీసి ఆమె కూడా రావాలి మా సిస్టర్, తనకు కూడా కొద్దిగా టేస్ట్ చేస్తాను, నేను చేపిస్తాను. చాలా చాలా టేస్టీ ఉన్నాయి. ఏం కాదమ్మా మామూలు బాగా వచ్చి బ్లెస్సీకి కూడా టేస్ట్ చేపిస్తాను. బ్లెస్సీ కూడా నాకు ఎట్లా ఉంది చెప్పమ్మా. బ్లెస్సీ నువ్వు కూడా తిని చెప్పినా ఎట్లా ఉంది బ్లెస్సీ? ఎట్లా ఉంది? ఎలా ఉంది చెప్పు టేస్ట్? సూపర్. ఎట్లా చెప్పున్నానా? సూపర్ అంటే చూసారా, వాస్తవంగా కల్మూషన్ లేని మనసు కాబట్టి సూపర్ అని చెప్పింది. మనం అంటే కొంచెం నటించవచ్చు, కానీ పిల్లలు అట్లా నటించారు కదా, కొద్ది పెట్టేదా. అది చూసారు, తనకు నచ్చితేనే తను ఇక్కడ ఉంటుంది, లేకపోతే లేదు ఫ్రెండ్స్. అది నచ్చింది కాబట్టి ఈ విధంగా దోశ తింటుంది. పానీలో నాకంటూ సపోర్ట్గా నా కూతురు అయితే ఉంది. ఇంకొస్తావు నువ్వు కూడా, లేదా తినేసేయమంటావా? మనస్ఫూర్తిగా అట్టేసుకుంటాను మాటే కానీ ఫ్రెండ్స్. నా ఇంట్లో నా చుట్టూతా మా అమ్మాయి, మా చెల్లి, మా తల్లి, మా పెళ్ళం, రీసెంట్గా కొత్తగా మరదలు ఒకటి యాడ్ అయింది. సుఖం లేదు ఫ్రెండ్స్. అట్టేస్తే అందరి తల ముక్క పెట్టే లోపల అట్టు లాస్ట్కి ఇది మిగులుతుంది. ఇది నాకేం సరిపోయింది చెప్పండి. ఓకే, వాళ్ళ ఆనందం కోసం మనం సాటిస్ఫై చేస్తాం అనుకోండి. అది ఇక బ్లెస్ చూసారా, నచ్చినట్టుంది. ఎలా ఉంది తెలుసా? బాగుందా? చాలా బాగుంది ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోలతో మరిన్ని సందర్భాల్లో మీ ముందుకు ఎప్పుడు వస్తూ ఉంటాను. మరి ముఖ్యంగా మన యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను. ఓకే, బ్లెస్ బాయ్ చెప్పమ్మా. బాయ్ ఫ్రెండ్స్.